ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 5 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వ్యాఖ్యానాంశం గొప్ప వెలుగు. వ్యాఖ్యానాంశం గొప్ప వెలుగు. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 9వ అధ్యాయము బాధలను అంధకారమును అనువాటికి సమాప్తి పలికింది. ఇశ్రాయేలు ఆ చీకటిలో తడవులాడుచు గుడ్డివాని వలె నడిచింది అని 2వ వచనంలో చదువుతాం. అయితే వారి మార్గములో హఠాత్తుగా గొప్ప వెలుగు ప్రకాశించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఉదహరింపబడిన ఈ లేఖన భాగము లోకమునకు వెలుగై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూడగలుగునట్లు సువార్త ప్రకటింపబడు కాలమునకు మనలను నడిపిస్తున్నాయి. ఈ సందర్భంలో యోహాను సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలోని మాటలను చదవండి. వాస్తవానికి మన ప్రభు అయిన యేసు తన పరిచర్యను ఎక్కువ భాగం తృణీకరింపబడినను ఎంతో ధన్యత పొందిన గలిలయలోనే జరిగించాడు. అయినను నిజమైన వెలుగు ఒక ప్రాంతానికో లేక ఒక జనాంగానికో పరిమితం కాదు. అది ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో, అలాగే 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చదువుతాం. నేటి ధ్యాన లేఖన భాగము మన ప్రభు తృణీకరింపబడిన కాలమును, ప్రవక్తల ద్వారా ఎన్నడూ చెప్పబడని నేటి సంఘయుగమును దాటి ఆవల ఉన్న కాలమును గూర్చి వివరించుచున్నది. శతాబ్దముల తరబడి నెలకొన్న చీకటి తర్వాత మహిమగల నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఇశ్రాయేలు పొందబోవు ఆనందమును గూర్చి 3వ వచనం సూటిగా తెలియజేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం, 19వ వచనం, 20వ వచనాలను పోల్చి చూడండి. కుమారుని యొక్క అనేక నామములు, బిరుదులు 6వ వచనంలో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నవి. ఈ నామములలోని ఒక్కొక్క దాని గూర్చి మనము ధ్యానించినట్లయితే అవి మన ఆత్మలకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.